హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి వంకాయ పచ్చడి, అలానే వంకాయ కర్రీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు పేస్ట్ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని ఇప్పుడు వంకాయ పచ్చడి చేస్తున్నాను. ఇందాక పేస్ట్ పట్టిందేమో కర్రీకండి. పచ్చిమిర్చి, ఆయిల్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర, వంకాయ ముక్కలు, చింతపండు కూడా వేసేసుకోవాలి ఒకసారి. ఇలాగా బాగా కుకింగ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. చూసారు కదా, బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నారనుకోండి, ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని ఉండదు. పచ్చడి బయట ఉంటుంది, పాడవకుండా ఉంటుంది ఒక 2 డేస్ దాకా. ఇలాగ రావాలి. ఇప్పుడైతే మనం ఇదంతా మిక్సీ జార్లో వేసే సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, నువ్వుల పౌడర్ వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు కర్రీకి స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీలో ఆయిల్, పోపు దినుసులు, అలానే మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్. ఈ రెండు బాగా కుక్ అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. అది కూడా కుక్ అయిన తర్వాత పచ్చనిపప్పు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. తర్వాత మళ్ళీ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని బాగా కుకింగ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ పైకి తేలేదాకా మనము అలా చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తానికైతే మనకి వంకాయ పచ్చని పప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నాను. వంకాయ పచ్చడి, వంకాయ పచ్చని పప్పు కర్రీ. ఈరోజు వచ్చేసి మా పిల్లలు పిజ్జా చేయి మమ్మీ అన్నారు. ఇంకా నేనేం చేశానంటే పిజ్జా అనేది బేస్ తెప్పించానమాట. అలానే మైనీస్, టమాటా సాస్ 2 మిక్స్ చేసేసేసి అలా అప్లై చేసేసాను. అలానే ఇంట్లో వచ్చేసేసి నేను మిల్క్ తోటి పన్నీర్ చేసేసాను. అలాగ వేసేసాను. క్యారెట్ ముక్కలు, క్యాప్సికము, టమాటా, ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు పైన కూడా కొంచెం మైనీస్, టమాటా సాస్, అలానే ఆలువు తురుముకొని వేసేసుకున్నాను. మళ్ళీ పన్నీర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో పెడుతున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పెడతాం కూడాను. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, చూడాలి. ఇప్పుడు వచ్చేసి నేను 180లో పెట్టేసేసేసి 11 మినిట్స్లో చూద్దాము ఎలా వస్తుందో. అలానే ఇంకోటి కూడా మనము ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది కూడా రెడీగా ఉంచుకుంటే నెక్స్ట్ అది అవ్వంగానే పెట్టేసుకోవచ్చు. చూద్దాము ఇప్పుడు మళ్ళీ. ఇంకెన్ని మినిట్స్, 3 మినిట్స్లో అవుతుంది. ఇంకా మొత్తానికైతే మనది రెడీ అయిపోయింది. వావ్, చూడటానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. దీనిపైన మనము చిల్లీస్ వేసేసుకోవచ్చు, కా మిరియాల పౌడర్ కూడా చల్లుకోవచ్చు. లేదనుకుంటే ఇలా కూడా కటింగ్ చేసేసుకొని తినేయచ్చు. ఒకసారి మనము టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. వావ్, సూపర్ అండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.